హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అలసందల వడ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి. ఇప్పుడు 2 గ్లాసెస్ అలసందల బ్యాలు వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ మినపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము క్లీన్గా కడిగేసి దాన్ని అట్లీస్ట్ 30 మినిట్స్ అయినా మనము నానబెట్టాలి. నానబెట్టాక చూడండి, ఇలా పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని వడబెట్టిన బ్యాళ్ళు, పచ్చిమిర్చి అలాగే కట్ చేసిన ఆనియన్స్ మనము మిక్సీకి వేసుకొని నున్నగా అయ్యే వరకు ఆడించాలి. ఆడించాక ఇలా నున్నగా ఆడాలి. ఇలా ఉండాలి. కొంచెం నీళ్ళు ఏమి వేయకుండా ఆడించాలి. ఇలా కొంచెం నీళ్ళు వేసినా చాలా మెత్తగా అయిపోతుంది. మనకి షేప్ అనేది రాదు నీళ్ళు అయితే. సో మనము ఇలాగా నీళ్ళు లేకుండా గట్టిగా ఆడించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి కలేసుకోండి. మీకు కొత్తిమీర, పుదీనా ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. సాల్ట్ వేసాక క్లీన్గా మిక్స్ చేయాలి. స్టవ్ అంటించి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. నార్మల్గా మీరు వడకి ఎంత వేస్తారో అంత వేసుకోవచ్చు. ఆయిల్ బాగా మరిగించాలి. మరిగాక ఒకసారి చెక్ చేసుకోవాలి మనము అది బాగా మరిగిందా లేదా అని. మనకు కొంచెం ఐడియా వస్తుంది మరిగిందా లేదు. మా ఆయిల్ అయితే మరిగిందండి. ఇప్పుడు వడ వేస్తున్నాను. చూడండి, ఇలా షేప్ చేసుకొని వేయాలి. బాగా వేగించాలండి, లేకపోతే మధ్యలో పచ్చిగానే ఉంటుంది. సో బాగా వేగించాలి వడల్ని. ఎప్పుడైనా మీకు స్నాక్స్ కావాలంటే చేసుకోవచ్చు ఆరాంగా. జస్ట్ 1 అవర్లో మీ వడ రెడీ అయిపోతుంది. ఎందుకంటే నానపెట్టాలి కదా, 30 మినిట్స్ నానపెట్టాలి కదా, దాంట్లోనే 30 మినిట్స్ వెళ్ళిపోతుంది. ఇంక 30 మినిట్స్ అంతా రెడీ చేసుకొని చేసేయడానికి. పిల్లలకి పెట్టినా కూడా చాలా బాగా తింటారు. టేస్టీగా ఉంటుంది. వీకెండ్లో పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో ఆ టైంలో మీరు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ట్రై చేసి చూడండి ఒకసారి. మా వడైతే రెడీ అయిపోయింది. చూడండి, మేమైతే మూవీ చూసినప్పుడు ఏం స్నాక్స్ తిన్నామా అని అనుకున్నప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. అంతే చేశాను. మూవీ చూసుకొని తింటుంటే ఆ కిక్కే వేరప్ప. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి.